హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. కూటమి ప్రభుత్వం ఏమో గత ప్రభుత్వం అంతా నాశనం చేసేసింది, ఏ రంగం చూసినా సరే కుదేలైపోయింది అని చెప్తా ఉంటే, ఒక పక్కేమో కేంద్ర ప్రభుత్వం జగన్ గారు చేసినటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటిని అమాంతం పైకెత్తి మరీ పొగుడుతున్నారండి. అదేంటిది? కూటమి ప్రభుత్వం ఏమో తప్పులు జరిగిపోయి అంటుంది. కూటమి ప్రభుత్వం ఏమో మొత్తం అన్ని రంగాలు కుదేలైపోయినాయి జగన్మోహన్ రెడ్డి వల్ల. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇంచుమించుగా 20 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్తా ఉంటే, కేంద్ర ప్రభుత్వం ఏంటి తాజాగా ఏ నివేదిక రిలీజ్ చేసినా సరే ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన టైంలో ఒక రకంగా అభివృద్ధి ఎలాంటి జెట్ స్పీడ్లో దూసుకెళ్ళింది అన్నట్టు చెప్పుకొస్తుంది. ఆ తాలూకాలే ఒక నిజం బయటపెట్టింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం బయటపెట్టిన నిజం ఏంటంటే కనుక, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సంస్కరణల అమలులో ఏదైతే వాణిజ్యం ఉందో, వాణిజ్యంలో వ్యాపార సంస్కరణలు కానీ ఇలాంటి వాటిల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానానికి అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళగలిగారు అనేది కనుక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక. జస్ట్ ఇప్పుడు మాత్రం మంచి బాగా వైరల్ అవుతుంది. వాస్తవంగా మాట్లాడంటే కనుక ఏదైతే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ఈ విషయాన్ని పీయూష్ గోయలే వెల్లడించారు. అసలు ఏం జరిగింది ఏంటని చెప్పే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనుల్లో అంటే సంస్కరణలో భాగంగా వాణిజ్య పరిశ్రమలకు సంబంధించిన దాంట్లో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 2 ప్లేస్ అంటే 2వ స్థానంలోకి తీసుకెళ్లి అక్కడ నిలబెట్టాడు ఆయన. కాబట్టి ఈ విషయాన్ని అందరికీ షేర్ అవ్వాలంటే కనుక మీ బాధ్యతగా ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేశారా? లైక్ చేసిన తర్వాత పూర్తిగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే చెప్పబోతున్నాను. కాబట్టి ఎండ్ వరకు చూసి, లేట్ అయినా సరే ఎండ్ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ని 2వ స్థానంలో కూర్చోబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంస్కరణలు బట్టి మీ అభిప్రాయాలు తెలియజేయండి. అంతేకాదు పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప కోసమో లేదా జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసమో ఈ వీడియో చేయటంలా వాణిజ్యం పరంగా సంస్కరణల పరంగా ఆంధ్రప్రదేశ్ కాదు ఏ రాష్ట్రమైనా తీసుకోవాల్సిన ఏంటి ఆ సంస్కరణలు అనే వాటి గురించి చెప్పడం కోసం వీడియో చేస్తా. మర్చిపోవద్దు, పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ముందు లైక్ చేయండి మీ బాధ్యత ప్రకారంగా. ఇప్పుడు చూద్దామండి, ఒక కథ గుర్తుకొస్తుంది నాకు ఈ వీడియో చెప్పే ముందు. ఆ కథ ఏంటంటే, చాలా మంది అంటే నా వయసు ఉన్న వాళ్ళకి మాత్రం మ్యాక్సిమం ఆ కథ బాగా గుర్తుంటుంది. ఒక పద్యం లాగా ఉంటుందండి, గద్య భాగంలో గుర్తులేదు కానీ నాకు. అంటే 3 టెంకల ముదుసలి, 3 కాళ్ళ ముదుసలి 3 టెంకల మామిడి పండు అని ఒక కథ ఉండేదండి, ఒక పద్యం ఉండేది. ఏంటంటే కానీ ఒక ముసలాయన ఒక మామిడికాయని తీసుకొచ్చి 3 మామిడికాయలు ఉంటాయి కదా, ఆ మామిడికాయలు ఆ టెంకలను తీసుకొచ్చి ఒక దారి పక్కన పాతుతూ ఉంటాడు. గొయ్యి తీసి దాంట్లో వేసి ఆ టెంకలు పాతుతూ ఉంటాడు. పాతుతూ ఉంటే ఆ దారంటే ఆ రాజ్యాన్ని ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ రాజు ఆ దారి అంటే ఆ మార్గం గుండా వెళ్తా ఉంటాడు. ఆ మార్గం గుండా వెళ్ళే ఆ రాజు ఈ ముసలాయన అంటే కాటికి కాలు చెప్పుకున్న ముసలాయన 3 కాళ్ళ ముదుసలి అని ఉంటుంది ఆ పాఠంలో. ఆ లైన్ మాత్రం బాగా నాకు గుర్తుండిపోయింది. ఆ 3 కాళ్ళ ముదుసలి మామిడికాయ టెంకల పోతుండగా చూసి రాజు పిలుస్తాడనమాట. 3 కాళ్ళ ముదసలి అంటాడు. అంటే 3 కాళ్ళు అంటే మనిషికి 2 కాళ్ళు కదా అని మీరు అనుకోవచ్చు. ఇంకో కాలేమో కర్ర. కాబట్టి ఈ 3 కాళ్ళు అంటే కాటికి కాలు చాపినటువంటి వ్యక్తి మామిడికాయ టెంకని తీసి గొయ్యి తీసి పోతున్నాడు. అడుగుతాడు రాజు ఆయన్ని, ఏమయ్యా ఏంటి ముసలాయన, ఇప్పుడు నువ్వు మామిడికాయ టెంక ఇక్కడ పాతున్నావేంటి అంటే, ఈ మామిడికాయ టెంక నువ్వు పాతున్నావంటే ఈ మామిడికాయ చెట్టు పెరిగి పెద్దదై కాయలు కాస్తే ఆ కాయలు తినేదామనా అని పకాలించి నవ్వుతాడు. ఆ మాట మాట్లాడి ఆ రాజు చాలా పకాలించి నవ్వుతాడు అనమాట. రోడ్డు వారిని ఇతను పాతున్న ఆ మామిడికాయ టెంకను చూసి ఆయన్ని చూసి అప్పుడు రాజంకి ఇలాగా ముఖం పైకెత్తి రాజంకి చూస్తూ అంటాడు అనమాట, నేను తిందామనే ఉద్దేశంతో ఈ మామిడికాయ టెంకలు పాతటం లేదు మహారాజా. నా వెనక ఎవరు వస్తారో, నా వెనక నా మనవాళ్ళు రావచ్చు, నా కొడుకులు రావచ్చు, లేకపోతే నేను ఎవరో లేకుండా ఒంటరిగా ఉన్నా కానీ ఈ దారంట ఎవరైతే ప్రయాణం చేస్తారో మీలాగా ఈ దారంట మీరే ఉన్నారు కదా, మీరే మరలా ఈ దారంట వచ్చినప్పుడు ఇదే చెట్టు పెద్దదై కాయలు కాయొచ్చు, మీకు నీడనిస్తుంది, తర్వాత తినడానికి మీకు పళ్ళనిస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో నేను తిందామని కాదు, నా తర్వాత వచ్చే వాళ్ళకి ఆ ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఈ మొక్కను పాతున్నాను అని చెప్తాడండి. నిజంగా అలాంటి అంటే గ్రేట్ అర్థం ఉన్నటువంటి ఒక లెసన్ అనమాట అది. అంటే నేను చిన్నప్పుడు చదివిన పాఠాల్లో చాలా మందికి, నా వయసులకి అయితే చాలా మందికి ఇది గుర్తుకొచ్చేసి ఉంటుంది. ఈ పాటకి ఆ పాఠం పేరు గుర్తులేదు నాకు. కాబట్టి ఆ రాజు
అతన్ని పిలిచే పిలుపు మాత్రం గుర్తుండిపోయింది. అంటే ఆ ప్రగతి ఫలాలు అతను అనుభవించాలని కాదండి, తర్వాత అనుభవించడం కోసం అని చెప్పేసి పాతున్నాడు అనమాట. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా ఏదైతే ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల్లో వాణిజ్య సంస్కరణలు, మరి ముఖ్యంగా ఒక ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు లేవని, లేకపోతే వాణిజ్య పరిశ్రమలు కుదేలైపోయినాయని, వాణిజ్య పరిశ్రమలు మొత్తం నాశనం అయిపోయినాయని, వాణిజ్య పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయినాయని, రకరకాలుగా కూటమి ఎన్ని అబద్ధాలు అయితే మాట్లాడుతుందో వాటన్నిటికీ చెప్పబెట్టులాగా, తప్పుగా అనుకోవద్దు, వాటన్నిటికీ చెప్పబెట్టులాగా ఒకే ఒక సమాధానం కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. వాళ్ళ ఏంటంటే కనుక చెప్తారు కదండి, ఈఓడిబి 2022 ఏదైతే ర్యాంకుల కోసం, ఈఓడిబి 2022 ర్యాంకుల కోసం 25 రంగాల్లో సంస్కరణ నిమిత్తం ప్రతిపాదనలు అయితే కనుక తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. 17 రాష్ట్రాలు ఈ సంస్కరణలు అమలు చేసి ర్యాంకుల కోసం పోటీ పడ్డాయి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంస్కరణలు ఉన్నాయో ఆ సంస్కరణలన్నీ కూడా 17 రాష్ట్రాలు అమలు చేశాయి. ఏదో ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పాటు అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ సంస్కరణలో పాటు పోటీ చేశాయి, అమలు చేశాయి. కానీ ఫస్ట్ వచ్చింది మాత్రం కేరళ. కేరళ స్థానానికి మొదట స్థానం, తర్వాత కేరళ తర్వాతే రెండో స్థానం ఆంధ్రప్రదేశ్. నిజంగా అసలు నాకు ఏలు రాదు కానీ ఏలేసి చెప్పాల్సినంత గొప్ప విషయం ఇది వాస్తవంగా అయితే కనుక. ఎందుకంటే నిజాలు అనేవి ఎంత తొక్కుదామన్నా కానీ పైకి గోడకేసి కుట్టిన బంతిలాగా బయటకు వస్తూ ఉంటాయి వాస్తవాలు అనమాట. కాబట్టి ఎవరు నోటంటే వస్తాయంటే కనుక ఎవరైతే చెప్పాలో వాళ్ళే చెప్పారు ఈ మాట. కేంద్ర ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వమే చెప్పడం గొప్ప విషయం అన్నమాట. రాష్ట్రంలో పెట్టుబడులను పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా గత సీఎం తీసుకున్న నిర్ణయాలకు గాను ఒక గుర్తింపు అనేది లభించింది అనేది కనుక చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఏదైతే చెప్తున్నానో 100% కేంద్ర ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ రూపొందించిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక 2022, అలాగే 2వ స్థానంలో ఏపీ, 1వ స్థానంలో కేరళ ఉందండి. పరిశ్రమలకు సంబంధించిన 15 రంగాల్లో, పౌర సేవలకు సంబంధించిన 15 రంగాల్లో మొత్తం 352 సంస్కరణలు, 1, 2, 3 కాదు, మొత్తం 352 సంస్కరణలు అయితే కనుక ఆ సంస్కరణలో ఆ పౌర సేవలకు సంబంధించిన 15 రంగాల్లో మొత్తం కలుపుకుని చేస్తే వీటన్నింటినీ కలగలిపి ర్యాంకులు తీస్తే, రాష్ట్రాల వారీగా ర్యాంకులు తీస్తే వచ్చిన ర్యాంకులు ఏంటంటే కనుక అవి కేరళ మొదటిది, ఏపీ 2, తర్వాత ప్రధానమంత్రి గారి రాష్ట్రం గుజరాత్ ఏదైతే ఉందో అది 3వ స్థానానికి పరిమితమైంది. తర్వాత రాజస్థాన్, తర్వాత త్రిపుర, తర్వాత తెలంగాణ నుండి 2వ స్థానం. తెలంగాణ ఎక్కడ ఉందంటే కనుక కింద నుంచి 2వ స్థానంలో ఉందండి తెలంగాణ. కాబట్టి అంటే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ మీద చేస్తున్నటువంటి అబద్ధాలే కానీ, వైఎస్ఆర్సీపీ మీద చేస్తున్న ఆరోపణలే కానీ అన్ని అబద్ధాలేనా? దీని లెక్కన బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కి శబాష్ 2వ స్థానం లభించిందని. అన్ని కేటగిరీలో, అన్ని ప్రణాళికల్లో భాగంగా చాలా అయితే కనుక చూపించడం జరిగింది అని అయితే కనుక చెప్పడం జరిగింది. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా ఏదైతే ఈ రాజకీయ అంటే కుట్రల్లో భాగంగా, అంటే గత ప్రభుత్వం ఏ తప్పు జరిగినా గత ప్రభుత్వమే, ఇంక ఈ ప్రభుత్వం తప్పలేదు, గత ప్రభుత్వమే చేసిందని, అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిందని అనుకోవడం. ఇదే మాట టీడీపీని అన్నా సరే నేను ఇదే వీడియో చేద్దాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, వాస్తవాలు ఉంటే కనుక. కానీ ఇక్కడ వాస్తవం ఉంది కాబట్టి, రికార్డెడ్ ప్రూఫ్ ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. ఎవరో మాట్లాడలేరు, ఇక ఎందుకు సమాధానం చెప్పలేరు. ఎందుకని? రికార్డెడ్ ప్రూఫ్ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రూఫ్ ఇది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక. నిజమే, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల్లో వాణిజ్య పరిశ్రమలకు మంచి ఊపందుకున్నాయి. వాణిజ్య పరిశ్రమలకి ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు చాలా బాగా పనిచేశాయి. వాటి తాలూకా ఫలితాలే ఇప్పుడు రాబోతున్నాయి. అవే ప్రగతి ఫలాలు, వాటి తాలూకా ఫలితాలు ఇప్పుడు రాబోతున్నాయి అని అయితే చెప్పడం జరిగిందండి. ఆ వాళ్ళ వీళ్ళ చెప్పడం కాదు కానండి, ఒక రకంగా మన గురించి మన శత్రువు గొప్పగా చెప్తే అది దాంట్లో ఉండే అది వేరబ్బది ఏదేమైనా కానీ. కాబట్టి అలాంటి పరిస్థితులు కొన్ని ఎదురవుతున్నాయి. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి చేసినటువంటి పరిపాలనలో భాగంగా కొన్ని అయితే కేంద్ర ప్రభుత్వమే, కొన్ని వాటిల్లో కేంద్ర ప్రభుత్వమే రైట్ కొట్టి కరెక్ట్ అని చెప్పి చప్పట్లు కొడుతున్న విషయాలు అయితే చాలా అయితే వెలుగులోకి వస్తున్నాయి. ఎలాంటి విషయం అందరికీ షేర్ అవ్వాలి కాబట్టి మీ బాధ్యత అంటే పక్కాగా ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోద్దు. నా బాధ్యతగా నేను ఏదైతే తీసుకురావాలనుకుంటున్నాను వీడియోలు అవన్నీ తీసుకొస్తాను కాబట్టి పక్కాగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.